తినండి అల్లుడు గారు. అంటే ఫ్రూట్స్ కాఫీ కాంబినేషన్ బాగోదేమో. రమణి, మధ్యాహ్నం స్వీట్స్తో పాటు జంతికలేవో పట్టుకొచ్చాను కదా, ఆ జంతికలు ఇంకా వేరే ఏమున్నాయో అవన్నీ ప్లేట్లో పెట్టి తీసుకురా. అలాగేనండి. మరేం పర్లేదు, మీరు కూర్చోండి. రమణి, అల్లుడు గారు అలా అంటారు కానీ నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. సరే. మధు, ఇంకా నుంచున్నావేంటమ్మా? కూర్చో. అమ్మా కూర్చో. చాలా సంతోషం అల్లుడు గారు. అసలు మీ రాకని నేను ఏమాత్రం ఎదురు చూడలేదు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అల్లుడు గారు, మా మీద ఏమైనా కోపం ఉంటే అది మనసులో పెట్టుకోకండి. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. అయ్యో, దయచేసి అలా అనకండి. పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అల్లుడు గారు, ఇదిగో తీసుకోండి. అయ్యో పర్లేదండి. తీసుకో బాబు. మళ్ళీ మీ ఇద్దరూ కలిసి జంటగా ఇంటికొస్తే మీ ఇద్దరూ వచ్చినట్టు లేదయ్యా, పండగొచ్చినట్టే ఉంది మాకు. నిన్నటి వరకు ఇల్లు ఇల్లులా లేదు. ఇంట్లో 3 మనుషులు ఉన్నామన్నమాటే గాని ఇంటి చుట్టూ వెళితే ఏదో యంత్రాల్లా ఇంట్లో తిరుగుతున్నాం తప్ప మా మనసుల్లో జీవం లేదయ్యా. నువ్వొచ్చావు, చాలా సంతోషంగా ఉంది. మీరిప్పుడు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నారంటగా. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ బాబు. డాక్టర్ గారు అంతా బాగుందని చెప్పారు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నా ఆరోగ్యం బాగుంది. నేను పూర్తిగా కోలుకున్నాను. చాలా సంతోషం. మీ ఆరోగ్యం బాగుందని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రమణి, కాఫీ పెట్టావా? అయ్యో, నామతి మండ, మర్చిపోయాను అత్తయ్య. వెళ్ళి పాలు పెట్టొస్తాను. నేను ఎంతో విచిత్రంగా బిహేవ్ చేసినా అవన్నీ మర్చిపోయి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళ విషయంలో పొరపాటు చేశాను. ఒక్క 5 నిమిషాలు అల్లుడు గారు, పాలు కాగిపోతున్నాయి, కాఫీ ఇస్తాను. మరేం పర్లేదండి. నువ్వేమిటే అలా ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉండిపోయావు? మీరు మాట్లాడుతున్నారు కదే, మధ్యలో దూరి నేనే మాట్లాడతాను అన్నట్టు ఆగాను. నానా, మర్చిపోయాను. మీరు మళ్ళీ ఉద్యోగంలోకి రీజాయిన్ అవుతున్నారు కదా, మీ అల్లుడు గారు మీకోసం కొన్నారు. ఇవ్వండి. లేదు, నువ్వే ఇవ్వు. కొన్నది మీరు, మీ చేత్తోనే ఇస్తే బాగుంటుంది కదా. అంకుల్, థ్యాంక్ యూ అల్లుడు గారు. అయ్యో, చాలా కాస్ట్లీ పెన్లా ఉందే. మరి మీరు భయపడేంత కాస్ట్లీ ఏం కాదులే నాన్న. మీకు నచ్చిందా? నచ్చకపోవడం ఏంటమ్మా, అద్భుతంగా ఉంటాను. అల్లుడు గారు నా కోసం కొన్న పెన్ను. నేను రిటైర్ అయ్యే రోజు వరకు ఇదే పెన్ను వాడతాను. ఇదే పెన్నుతో సంతకం పెడతాను. చాలా బాగుంది అల్లుడు గారు. థ్యాంక్ యూ. ఒకసారి పేపర్ మీద రాసి చూడండి నాన్న, మీ చేతికి రాయడానికి అనుకూలంగా ఉందో లేదో. బ్రహ్మాండంగా ఉందమ్మా. అయినా నువ్వు చెప్పావు కదా, ఒకసారి రాస్తాను. రమణి, ఆ టేబుల్ మీద డైరీ ఉంది, ఒకసారి అందుకో. సరేనండి, ఇదిగోండి.
నీకు చెప్ప పెట్టకుండా నీ కొడుకు అత్తారింటికి వెళ్ళాడని బాధపడిపోతున్నావా? ఇంట్లో ఉన్న కొడుకు కూతుర్ని చూసి సంతోషించొచ్చు కదా. ఏయ్, ఏంటే నువ్వు ఎప్పుడు చూసినా నందుతో పోల్చుకుంటూ నన్ను దెప్పి పొడుస్తున్నావు? దేవకి, అదేం దెప్పిపొడవడం లేదు. ఒక తల్లి బిడ్డలేనా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు తల్లి చూస్తుందని పిల్లలు గొడవ పడ్డం సహజమే కదా. నేను నందుని ఏమంత ఎక్కువగా చూశానని, వీళ్ళని ఏమంత తక్కువగా చూశానని ఎందుకు ఇలా మాట్లాడుతోంది ఇది? నువ్వు ఎవరిని ఎక్కువ చూడాలో నీకు తెలియాలి మరి. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? శృతి, నీకసలు బుద్ధి లేదే. చిన్నపిల్లవి, పైగా ఆడపిల్లవి. అసలు నీ మీదున్నంత ప్రేమ గాని నీ మీద చూపించేంత అక్కర గాని ఇంకెవ్వరి మీద ఉండదు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. అసలు కంటే వడ్డీ ముద్దంటారుగా, అలాగే చూస్తుంది మా మమ్మీ. అసలు కంటే వడ్డీ ముద్దేంటే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ శృతి, నువ్వు వెళ్ళవే, వెళ్ళు. అదేదో పిచ్చివాగుడు వాగుతుంది, నువ్వేం పట్టించుకోకు. ఏంటమ్మా ఇది? అసలు కంటే వడ్డీ ముద్దు అంటుంది అంటే అర్థం ఏంటి? వాడు నా సొంత కొడుకు కాదు అన్నట్టు మాట్లాడుతుంది. కొంప తీసి దానికి చెప్పావా ఏంటి? అయ్యయ్యో, అంత సాహసం నేను చేస్తానంటే అదేం లేదు తల్లి. ఏ సామెత ఎప్పుడు వాడాలో దానికేం తెలుసు. కొత్త తరం పిల్ల, నువ్వేం పట్టించుకోకే. అమ్మ ఫోన్ కట్ చేసిందేంటి? చేద్దామా వద్దా? సర్లే, నేరుగా వెళ్ళి మాట్లాడదాం. బావా, భోజనాలు రెడీ. ఓకే. బావా, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పు దివ్య. అక్కతో మా అందరితో ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు అలానే ఉంటారా ప్లీజ్? తప్పకుండా. మధు అక్క గురించి మీకు బాగా తెలుసు. ఎప్పుడు తప్పు చేయదు, కానీ తొందరపాటు వల్ల పొరపాట్లు చేస్తూ ఉంటుంది. కానీ అదేం చేసినా ఏదో మంచి తలిచే చేస్తుంది. ఒక్కోసారి దానికి అది చెడ్డ పేరు తీసుకొస్తుంది. తనేమైనా తొందరపడి ఏ పొరపాటు చేసినా మనసులో పెట్టుకోకుండా క్షమించేయండి బావా ప్లీజ్. అలాగే దివ్య. ఏమా, మీ నాన్న మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నాడట? అందుకే వెళ్ళి నాన్నగారిని చూసిస్తున్నాం. ఇప్పుడే ఫోన్ చేశాడు. వాడితో మాట్లాడేలా వస్తున్నాను, ఇంతలోనే మీరు వచ్చేసారు. భోంచేశారా? చేశాం మావయ్య. మీరు భోంచేశారా నాన్న? నేను చేశాన్రా. మీ అమ్మ భోంచేయలేదు. ఏదో కాస్త సీరియస్గా ఉంది. వాతావరణం అంత బాలేదు. వెళ్ళి కాస్త మాట్లాడి మీ అమ్మను భోంచేయమని చెప్పరా. ఏమైంది? ఏమైంది అంటే అన్నీ చెప్తారా ఏంటి? ఏదో మనసులో పెట్టేసుకుని తెగ ఇరిటేట్ అయిపోతుంది. మాట్లాడుతుంటే ఏదేదో ఇండైరెక్ట్గా చెప్తుంది గాని మన బుర్రకి అస్సలు అర్థం కావడం లేదు. కానీ నీ మీద ఏదో కాస్త గుర్రుగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. కాస్త చూసుకో. నన్ను రమ్మంటావా? వద్దులేండి. ఇప్పుడు అమ్మ ఏదో కోపంలో ఉందన్నారు. మీరు అక్కడికొచ్చి డిస్కషన్లో తలదూరుస్తారు. అది పెరిగి పెద్దదవుతుంది. అమ్మని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసుగా. థ్యాంక్స్ రా బాబు. దేనికి? గొడవపడే ఓపిక లేదురా. కాస్త ప్రశాంతంగా ఉంటా. నేను ఇక్కడే ఉండి చల్లగాలి పీల్చుకుంటా. ఆ వేడి వాతావరణాన్ని నువ్వే డీల్ చేయి. వెళ్ళు. హాయ్ అమ్మా. భోంచేశారా? నువ్వు తినకుండా మీ అమ్మ ఎప్పుడైనా తిందా? తినలేదు. అదేంటమ్మా, నేను అంకుల్ వాళ్ళ ఇంట్లో భోంచేసి వస్తానని చెప్పాను కదా. నాకోసం ఎందుకు వెయిట్ చేసావు? భోంచేసేయమ్మా. బుద్ధి తక్కువైపోయి వెయిట్ చేశాను. క్షమించి. అదేంటమ్మా అలా మాట్లాడుతావు? గౌరీ, గౌరీ! అమ్మగారు, భోజనం వడ్డించమంటారా? ఏంటి వడ్డించేది? అంతా తీసుకెళ్లి చెత్త కుప్పలో పడై. అమ్మగారు. ఏ అర్థం కాలేదా? మొత్తం తీసుకెళ్లి చెత్త కుండీలో పడై. ఏంటమ్మా ఇది? భోంచేయకుండా చెత్త కుండీలో పడేయమంటావేంటి? తిననప్పుడు ఏం చేయాలి మరి? పొద్దున పాడైన తర్వాత పడేయాలా? ఇప్పుడే పడేని.
మన సూపర్ స్టారు కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు ఎర్ర బస్సే గురునా ఐఫిల్ టవరే వంగునా రైల్వే ట్రాక్ పై ఏరోప్లేన్ తిరుగునా అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు టెడ్డి పేరు పలుకున్నా బార్బీ డాల్ పాడునా రెయిన్బో రంగులో బ్లాక్ కలర్ దొరుకున్నా ఒరే వీరముష్టి ఏదో పరాయి ఆడపిల్లని చూస్తున్నట్టు అలా దొంగ చూపులు చూస్తావేంట్రా? నువ్వు తాళి కట్టిన మొగుడివి. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని సూటిగా చూడొచ్చు, తీక్షణంగా చూడొచ్చు. నేనేం దొంగ చూపులు చూడట్లేదు, క్యాజువల్గా చూశాను అంతే. ఒరే నువ్వు నీ దొంగ చూపులు నాకు తెలియదారా? మళ్ళీ ఇందులో అబద్ధాలొకటి వెద్దవా. అలా నోరెల్లబెట్టి కళ్ళప్పగించి దొంగ చూపులు చూడ్డం కంటే చక్కగా దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకుని అరచేతిలో ఆ మొహం పెట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కంటి చూపు చెప్తోంది, కొంటె మనసు చెప్తోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల ఓ పిల్ల అని పాట పాడొచ్చు కదరా. రే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. నేనేమీ ఆవిడగారి అందానికి మురిసిపోయి చూడట్లేదు, ఆశ్చర్యపోయి చూస్తున్నాను. నువ్వు ఆశ్చర్యపోతూ చూడ్డానికి అక్కడేమైనా సర్కస్ నడుస్తుందా? లేకపోతే వినోద వింత ఏమైనా కనపడుతుందా? అమ్మాయి రెడీ అవుతుంది. రెడీ అవుతున్న అమ్మాయి అందాన్ని చూసి కళ్ళు తిప్పుకోలేక మళ్ళీ చచ్చు సమాధానం ఒకటి చెప్తున్నావా నువ్వు? రే నేను నిజంగానే ఆశ్చర్యపోతూ చూస్తున్నాన్రా వెధవ. నీ వెధవ కవరింగ్లో నువ్వును నన్ను వెధవ అంటావారా వెధవ? సరే నువ్వంతలా ఆశ్చర్యపోతూ చూడ్డానికి ఏముందక్కడ? అది కాదురా అబ్బాయి, నిన్న రాత్రి ఆ నోటీస్ బోర్డు విషయంగా ఇద్దరికీ ఈగో క్లాష్ అయింది. ఒక రకంగా ఇద్దరం మూడాఫ్లో ఉన్నాం. ఇద్దరి మధ్య మాటలు కూడా పెద్దగా లేవు కదా. ఇలాంటి సమయాల్లో కూడా కళ్ళకు కాటుకలు, పెదాలకి లిప్స్టిక్లు, చెవులకి జుంకాలు, కమ్మలు అని రకరకాలుగా ఇంత శ్రద్ధగా ఎలా రెడీ అవుతారా? మనసులో దిగులుంటే మేకప్ వేసుకుంటారా ఏంటి? రే నందుగా, ఇప్పుడు ఆ అమ్మాయి ఏ మూడ్లో ఉందో ఇంచుమించు నువ్వు అదే మూడ్లో ఉన్నావు కదా. మరి నా ఈగో కూడా హట్ అయింది కదా. మరి నువ్వెందుకురా ప్యాంటు షర్టు వేసుకుని టక్ చేసుకున్నావు, షూ సాక్స్, నీ తొక్క నీట్గా జుట్టు దూకున్నావు? రే అది క్యాజువల్. అది క్యాజువల్ అయితే ఆడవాళ్ళలా రెడీ అవడం కూడా క్యాజువల్. వాళ్ళు ప్రత్యేకంగా రెడీ అవుతున్నారని నువ్వనుకుంటున్నావేమో కానీ వాళ్ళకది మామూలేరా. అయినా అందంగా ఉన్న భార్యని ఆరాధించడం వదిలిపెట్టి రెడీ అవుతుందేంటా అని ఆరా తీస్తున్నావేంట్రా? అరబ్రెయిన్ వెదవా, అరబ్రెయిన్ వెదవా. మరి సగం మెదడే పనిచేస్తుందరా నీకు? వెళ్ళరా, దగ్గరికి వెళ్ళి భుజం మీద నీ గెడ్డం ఆంచి చెవి దగ్గర ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పి చూడు. వెళ్ళు. ఏంట్రా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పమంటే ఇక్కడ బల్లి మీద పడ్డట్టు అలా ఉలిక్కి పడ్డావు? చిచి, నేను లవ్ యూ చెప్పడం ఏంట్రా? నో రే, నేను చెప్పింది చేయరా, వర్కౌట్ అవుతుంది. వెళ్తావా జోడుచుకుని కొట్టమంటావా? వెళ్ళ. నీ కర్మరా వేస్ట్ ఫెలో. నీ మనస్సాక్షిగా ఉండి బొత్తిగా నాకు సుఖం లేకుండా పోయింది.
మీ అన్నగారితో కాస్త గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. ఆయన్ని చూస్తే ఊరికి ఉపకారం, అయిన వారికి అపకారం తలపెట్టే మనిషిలా కనిపిస్తున్నారా? మధు, యు ప్లీజ్ స్టాప్ ఇట్. నేను మా అన్నయ్యనంటే నీకు రోషం పొడుచుకొస్తుందేంటి? నీకు నిన్నో మొన్నో భర్త అవ్వచ్చు, కానీ నాకు అన్నయ్య అనే హక్కుంది, అడిగే హక్కు ఉంది. నీకు దేని గురించైనా అడిగే హక్కు ఉండొచ్చేమో గాని పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడడం కూడా నేర్చుకో. నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం సరికాదు. ఆ నువ్వే చెప్పొచ్చావు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం గురించి. పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగానే నా మనవరాల మీద నోరేసుకుని పడిపోతున్నావు. బామ్మగారు, నేనేం శృతిని తిట్టడం లేదు, తప్పుడు మాట అనడం లేదు. తను తప్పు మాట్లాడుతుంది అంటున్నాను. మధు, యు ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఇక్కడ గొడవ? ఏం లేదు నాన్న, శృతి ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. శృతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడదాం. మీరు ఆఫీస్కి వెళ్ళటం కాదు, ఇక్కడ నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏం సమాధానం చెప్పాలి? అసలు నీ సమస్య ఏంటో చెప్పకుండా నన్ను చూడగానే ఊరికి ఉపకారం, అయిన వాళ్ళకి అపకారం చేసే మనిషిని అంటున్నావు. నన్ను చూస్తే అలా కనపడుతున్నానా నీకు? అవును, అచ్చం అలాగే కనిపిస్తున్నావు. శృతి, ఏంటిది పొద్దు పొద్దున్నే? మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనసు పాడు చేస్తే అతని పనెలా సాగుతుంది? ఏదైనా ఇంటికి తిరిగి వచ్చాక మాట్లాడు. నీ సమస్య ఏంటో నాతో చెప్పు ముందు. మీతో నా సమస్యలు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. తేల్చుకోవాల్సిన చోటే తేల్చుకోవాలి. సరే చెప్పు, నీ సమస్య ఏంటో తేల్చేద్దాం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం అవ్వనట్టు తెలియనట్టు మాట్లాడకండి. నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను బిజినెస్ చూసుకోవాలి అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టు బిజినెస్లో మంచి పొజిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. నేనసలు ఆ విషయం అడిగాను అనేది కూడా మర్చిపోయి సమస్య ఏంటి అని అడుగుతున్నారు. నువ్వు ఈ విషయం అడిగావనేది నాకు గుర్తుంది. అలాగే నేను చెప్పిన విషయం కూడా నీకు గుర్తుందని అనుకుంటున్నాను. మీరేం చెప్పారు? సుధీర్ ఎలాగైతే కంపెనీలో ట్రైనీగా జాయిన్ అయ్యి అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుని, బిజినెస్ని అర్థం చేసుకుని, పని గురించి పూర్తిగా తెలుసుకుని ఎలాగైతే కీ రోల్ పొజిషన్కి వచ్చాడో, అలాగే నువ్వు కూడా కంపెనీలో ట్రైనీగా జాయిన్ అయ్యి అన్ని విషయాల గురించి తెలుసుకుని ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్టు నీకు తగ్గట్టు ఒక పొజిషన్లో కూర్చో. నాకేం కర్మ ట్రైనీగా జాయిన్ అవ్వటానికి? శృతి, అన్నయ్యకి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తావేంటి? అన్నయ్య ఎవరనుకున్నావు? మనకి తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. మనకి వయసులో పెద్ద తేడా ఉండకపోవచ్చు, కానీ గౌరవించాల్సిన విషయంలో నాన్నకెంత గౌరవం ఇస్తున్నావో అన్నయ్య కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఈ డైలాగ్లన్నీ ఏ నాటకాలకు సినిమాలకు బానే ఉంటాయి గాని అవి ఇక్కడ చెప్తూ కూర్చుంటే చండాలంగా ఉంటాయి. నన్ను అర్థం చేసుకున్నప్పుడు అన్నయ్య అని నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తూ పొగుడుతూ కూర్చోలేనిక్కడ. శృతి, నీకు చదువు అబ్బినంతగా సంస్కారం అవ్వలేదు. నువ్విలా మాట్లాడతావని గాని ఇలా తయారవుతావని గాని అస్సలు అనుకోలేదు. అంతే డాడీ, నా హక్కుల గురించి నేను మాట్లాడితే అందరూ ఇలా నన్ను తప్పు పడుతూ ఉండండి. శృతి, మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఏదైనా తర్వాత మాట్లాడదాం. అదేం కుదరదు మమ్మీ, ఇప్పుడే తేలిపోవాలి. నాకు గౌరవంగా పొజిషన్ ఇస్తారో లేదో చెప్పమనండి ఆయన్ని. నీకంటే ముందు పుట్టిన సుధీర్కొక న్యాయం, నీకొక న్యాయం కాదు శృతి. సుధీర్ ఎలాగైతే ట్రైనీగా వర్క్ చేశాడో నువ్వు కూడా అలాగే వర్క్ చేయి. దట్స్ ఇంపాసిబుల్. ఈ ఆస్తి ఐశ్వర్యాలకి వారసురాలయ్యుండి ఏమీ చేతకాని దానిలానో గతిలేని దానిలానో ట్రైనీగా పడుండాల్సిన కర్మ నాకు పట్లేదు. అయినా నా కంపెనీలో నేను అడుక్కోవడం ఏంటి? ఏంటి, నీ కంపెనీయా? అవును, నాకు మాత్రం ఈ ఆస్తి పాస్తుల్లో వారసత్వం లేదా, వాటాలు లేవా? శృతి, ఐ సెడ్ షట్ అప్. ఐ కాంట్ మమ్మీ, ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. నువ్వెంత గొంతు చించుకున్నా, ఎంత అరిచినా ప్రయోజనం లేదు శృతి. ముందు అవతలి వ్యక్తి చెప్పేది అర్థం చేసుకోలేని దానివి బిజినెస్నేం అర్థం చేసుకుంటావు? ఇలా అనవసరమైన పంతాలు మంచిది కాదు. నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా నీకున్నది ఒక్కటే చాయిస్.
సుధీర్ లాగా ట్రైనీగా పని చేశాకే నీకు పొజిషన్ అయినా, అందువల్ల నీకొచ్చే పవర్ అయినా అది తెలుసుకోముందు. చెప్పండి. మనం కాఫీ యాడ్ని త్వరలో లాంచ్ చేయాలి కదా, ఒకసారి ఆ యాడ్ని చూద్దామా? ఆ యాడ్ని ఆల్రెడీ మీకు మెయిల్ చేయించాను. మీ మెయిల్లోనే ఉంటుంది. అలా కాదు, ల్యాప్టాప్లో చూస్తే పెద్దగా జడ్జిమెంట్ రాదు. ఇద్దరం కలిసి టీవీలో చూద్దాం. హార్డ్ డిస్క్ తెప్పించవా? ఉమ్. హలో మేడం. సంపు, ఒకసారి ఆ యాడ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ తీసుకురావా? అలాగే మేడం. సాంప్రదాయని హార్డ్ డిస్క్ తీసుకొస్తుంది. మీరు చూడండి, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఆగు. యాడ్ ఇద్దరం కలిసి చూస్తేనే కదా దాని మీద ఒపీనియన్ తెలుస్తుంది. డిస్కస్ చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. నువ్వు కూడా వెయిట్ చేయి. కూర్చో. పర్లేదు. ఏంటి బాసు, యాడ్ చూడ్డానికి హార్డ్ డిస్క్ తీసుకురమ్మన్నారంట? ఇప్పుడే కనెక్ట్ చేస్తాను. బాసు, మీరు ఇక ప్లే చేయొచ్చు. సంపు, మనిద్దరం బాసు మేడంతో కలిసి యాడ్ చూస్తున్న దాన్ని ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టుకుందాం. రే, ఏం చేస్తున్నావు? మీతో కలిసి యాడ్ చూడడం ఒక ఎక్స్పీరియన్స్ బాసు. మీ జంట మా జంట, ఇద్దరు బాసులు, ఇద్దరు పిఏలు. ఈ వీడియో చూస్తూ యాడ్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని మా సోషల్ మీడియా అకౌంట్లో పెడితే మాకు లైక్లు వస్తాయి బాసు. రే, అలాంటివేమి చేయకు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు సంపు కాస్త బయట వెయిట్ చేస్తారా? ఓకే బాసు. సంపు, ఆగండి. ఎందుకు? వాళ్ళని ఉండనివ్వండి. వాళ్ళు యాడ్ చూస్తే వాళ్ళిద్దరు ఒపీనియన్ కూడా తెలుస్తుంది. వాళ్ళు తర్వాత చూస్తారులే. పర్లేదు మేడం, మేము తర్వాత చూస్తాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. సంపు, రా. నేను ఈ యాడ్ ప్లాన్ చేసేటప్పుడు బాగుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఈ యాడ్ కాన్సెప్ట్ ఇందులో నేను యాక్ట్ చేయడం కరెక్ట్గా లేదు. కాన్సెప్ట్ మార్చి, మోడల్ని మార్చి మళ్ళీ వేరే యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నో నో నో, ఈ యాడే పర్ఫెక్ట్గా ఉంది. యాక్చువల్గా నువ్వు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, నమ్మకం కూడా లేదు. కానీ ఇప్పుడు అది మనసుకి ఎంత దగ్గరవుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ యాడే లాంచ్ చేయాలి మనం. ప్రమోషన్ డేట్స్ నేను ఫిక్స్ చేస్తాను. నువ్వు ఈ యాడ్ని చాలా అద్భుతంగా తీసావు. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కంటే చాలా బాగా తీసావు.
నీ క్రియేటివిటీ ఐడియాతో పాటు నీలో ఉన్న ఒక తెలియని మొండితనం, ఒక ఇన్నోసెన్స్ ఈ ప్రోడక్ట్ని ఇంత బాగా తీసుకొచ్చిందని నమ్ముతున్నాను. నీలో ఉన్న ఈ టాలెంట్ని నువ్వింకా మెరుగుపరుచుకోవచ్చు, ఇంకా గొప్పగా రావచ్చు. థ్యాంక్స్. నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను. ఏంటి అందరూ అలా ఉండిపోయారు? నేను మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? మీ కంపెనీలో ఒక హయ్యర్ పోస్ట్ అడిగాను. ఈ మాత్రం ఆడపడుచు కట్నం ఇవ్వలేరా ఆంటీ? ఎందుకు ఇవ్వలేమమ్మా? రేపు పెళ్ళయ్యాక మీ సుధీర్ అన్నయ్య ఆ కంపెనీకి యజమానవుతాడు. మా అమ్మాయితో పాటు మా ఆస్తిపాస్తులన్నీ కూడా మా అల్లుడికే కదా. మీ అన్నయ్య తెలుసుకుంటే దాందేముంది? పెళ్ళయ్యాకైతే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటీ? నాకిప్పుడే కావాలి. రేపు ఎల్లుండో వచ్చి నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఆ విషయం తేల్చండి. దాందేముంది? వెళ్ళగానే అంకుల్తో మాట్లాడి సెట్ చేసేద్దాం. అమ్మ పార్వతి, శృతికి అస్తమానం ప్రాక్టికల్ జోక్స్ చేయడం, వాటిని చాలా సీరియస్గా డీల్ చేయడం అలవాటు. నువ్వు దీన్ని పట్టుకెళ్ళి మూర్తిగారి దగ్గర మాట్లాడకు, బాగోదు. అదేదో సరదాగా అంటుంది. సరదా ఏం లేదు. ఇది నేను ఆడపడుచు కట్నం కింద అడుగుతున్నాను. మీరు సీరియస్ గానే తీసుకోండి ఆంటీ. అలాగేనమ్మా. అమ్మా, టైం అయింది. డాడీ ఎదురు చూస్తుంటారేమో. బయలుదేరదామా? బయలుదేరదాం. ఈ విషయం తేల్చి వెళ్ళండి ఆంటీ. తప్పకుండానమ్మా. నువ్వెంతంటే అంత. అంకుల్తో చెప్తాలే. సరే, వెళ్ళేసిరామా. సరేనమ్మా, మంచిది, వెళ్ళిరండి. ఏంటి తిక్కగా ఉందా? ఏంటి పిచ్చి వేషాలు? పరువు తీయడానికి చేస్తున్నావా ఇలాంటి పనులన్నీ? ఇది మరీ బాగుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదని ఒక సామెతుంది. కాకపోతే ఇక్కడ అమ్మ కాదు, అన్న. అన్న పెట్టడు, నన్ను అడుక్కు తినివ్వడు అంటే ఎలా కుదురుతుంది? అన్నగారు కాదన్నారు కదా. అందుకని సుధీర్ అన్నయ్య పెళ్లిని అడ్డు పెట్టుకుని ఆ కంపెనీలో పెద్ద పోస్టింగ్ ని కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఏ దాని కూడా రానివరా మీరు? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్నావు? శృతి, నువ్వు అన్నయ్యని సాధిస్తున్నావు అనుకుంటూ వాళ్ళ దగ్గర మన పరువు తీస్తున్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకు, చెప్తున్నా. ఏంటన్నయ్యా, మీ కాబోయే అత్తగారిని అడిగేశానని కోపమా? నేనేం నీకు ఆ ఇంటి నుంచి రాబోయే ఆస్తిపాస్తుల్లో వాటా అడగటం లేదు. ఆ కంపెనీలో పోస్టింగ్ అడుగుతున్నానంతే. షట్ అప్! ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగ డ్రామాలు చేస్తున్నావు. ఏంటి, నేను డ్రామాలు చేస్తున్నానా? మరి కాదా? నేను డ్రామాలు చేయటం కాదు, మీరు చేస్తున్నారు డ్రామాలు. నేను బిజినెస్ స్టడీస్ పూర్తి చేసొచ్చి బిజినెస్ చూసుకుంటాను, నాకొక పొజిషన్ ఇవ్వండి అంటే ట్రైనీగా చెయ్యి, వాచ్మెన్ గా చెయ్యి, బాయ్ గా చెయ్యి అని చెప్పి మీరు లేనిపోని డ్రామాలు ఆడుతున్నారు. శృతి, నీకొక ఉద్యోగం విలువ తెలియాలన్నా, ఒక పనితీరు తెలియాలన్నా, పనిచేసే వాళ్ళ మీద ఒక అవగాహన, వ్యాపారం మీద ఒక పట్టు, ఇదేది కావాలన్నా నువ్వు కింది స్థాయి నుంచే పనిచేయాలి. అందుకే నిన్ను ట్రైనీగా పనిచేయమని చెప్పాను. అవన్నీ ఏ బుర్ర లేని వాళ్ళు చేస్తారు, నేను కాదు. నాకు బిజినెస్ నడపడానికి కావాల్సిన తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. దాన్ని మీరేం టెస్ట్ పెట్టక్కర్లేదు. ముందు నాకొక పొజిషన్ ఇచ్చి చూడండి, నేను ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు మీకే తెలుస్తుంది. ముందు ఈ ఈగోని పక్కన పెట్టి పనికి రెస్పెక్ట్ ఇచ్చి ఏ పనైనా చేయడానికి సిద్ధపడు. అప్పుడే చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే గొప్ప స్థాయికి తీసుకెళ్లగలవు.
ఆ మెచ్యూరిటీ నీకు లేనప్పుడు నిన్ను తీసుకువెళ్ళి ఒక టాప్ పొజిషన్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఓ ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. చేస్తే ట్రైనీగా చెయ్యి. ఆ తర్వాతే నీకు తగ్గ పొజిషన్ నీకు వస్తుంది. అంతే తప్ప నీ ఇష్టానికి నువ్వు అనుకున్నది చేయడానికి నేను ఒప్పుకోను.